క్రిమినల్స్ అంతా కలిసి ప్రణాళిక ప్రకారం హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హిందువులంతా ఏకమై శ్రీవారి ఆలయాన్ని కాపాడుకోవాలని బీఆర్ నాయుడు పిలుపునిచ్చారు. విశాఖలోని గీతం వర్సిటీకి ప్రభుత్వం భూముల్ని కట్టబెడుతూ నిర్వహిస్తున్న కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకునేందుకు వామపక్షాలు తీవ్రంగా ప్రయత్నించాయి. జీవీఎంసీ మెయిన్ గేట్ వద్ద వామపక్షాలు ముట్టడికి ప్రయత్నించాయి. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. గీతం వర్సిటీకి అప్పనంగా భూములు కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను ప్రజల ఆస్తులను కబ్జాలు చేయడానికి కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం కోసం విశాఖ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించి శ్రీ భరతను పార్లమెంట్ పంపలేదన్నారు. విలువైన భూములు కాజేస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని, తక్షణమే ఆ భూములు ప్రస్తుతం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్. కబ్జా చేసిన భూములు పేదలు పంచాలి. యూనివర్సిటీ కబ్జా చేసిన భూములు పేదలు పంచాలి. యూనివర్సిటీ కబ్జా చేసిన భూమి పేదలు పంచాలి. పేదలకి యూనివర్సిటీ కబ్జా చేసిన భూములు పంచాలి. ఎంపీ భరత్ రాజీనామా చేయాలి. కబ్జాదారుల భూముల్ని క్రమబద్ధీకరణ చేయడానికి ఖండించండి. కబ్జా చేసిన భూముల క్రమబద్ధీకరణ కోసం ఎజెండా పెట్టి చర్చించడాన్ని ఖండించండి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. క్రమబద్ధీకరణకు పెట్టిన ఎజెండాని రద్దు చేయాలి. క్రమబద్ధీకరణ కోసం ఎకరాల భూమిని ఎట్లాగైనా క్రమబద్ధీకరించాలనేటువంటి కుట్రతోటి దౌర్జన్య చర్యలకు పాల్పడింది. ఈ చర్యని సిపిఎం కార్పొరేటర్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. కార్పొరేటర్లందరూ కూడా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేశారు. ఎజెండా పెట్టకూడదు, తొలగించాలని. కానీ మేయర్ గారు రావడంతో మేము చెప్పినట్లు వ్యవహరించాలి. భూములు అనేటువంటి ప్రభుత్వ నిర్ణయం తప్పనిసరిగా మీరు విమర్శించకూడదు, రద్దు చేయమనకూడదు. దీన్ని మీకు ఎటువంటి అధికారం లేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు దాని రెగ్యులరేషన్ అనేటువంటి తీసుకుంటున్నారు. అందువల్లనే మీరందరూ కూడా కామ్గా ఉండాలని హెచ్చరిక తెలియజేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండించడమే కాదు, 15వ ఎజెండాను తొలగించమని ప్రారంభించి నిరసన చేశాం. కానీ తెలుగుదేశం కూటమి కార్పొరేటర్లు దౌర్జన్యానికి దిగారు, తోపులాటలకు దిగారు, ఘర్షణకు దిగారు, కొట్లాటకు దిగారు, మనుషుల మీద గాయపరిచేటటువంటి విధంగా వ్యవహరించారు. ఈ చర్యలు అత్యంత దుర్మార్గమైనటువంటి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేమంటే మాకు చంద్రబాబు నాయుడు గారు పైనుంచి ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటున్నామని చెప్పారు. చివరికి 15వ ఎజెండా కూడా చదవలేదు. 1 నుంచి 15 ఎజెండాలని ఆమోదిస్తున్నామని చెప్పి వెళ్ళిపోయారు. అడ్డుకుంటే పోలీసులను బట్టి దౌర్జన్యం చేసి ఆ విధంగా కార్పొరేటర్లందరినీ బయటకు తోసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది మున్సిపల్ నిబంధనలకి విరుద్ధము. ఈరోజు జరిగినటువంటి ఘటన అనేటువంటిది చీకటి ఘటన, మాయన మచ్చ. ఈ విధంగా రాక్షస చర్యలు, నియంత్రిత చర్యలు చంద్రబాబు నాయుడు కూటమి పాల్పడి ఎట్లాగైనా